కడప నగరంలోని చిన్నచౌకు పుట్లంపల్లె ఓల్డ్ బైపాస్ రోడ్డు ప్రక్కన బుధవారం పల్స్ హాస్పిటల్ను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి ప్రారంభించారు. డాక్టర్లు ఏ. వంశీధర్, విద్యార్థులకు, మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధువులు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అత్యాధునిక అన్ని విభాగాలతో కడపలో తొలిసారిగా 100 పడకల హాస్పిటల్ను అందుబాటులోకి తెచ్చామని ఈ సందర్భంగా వారు మీడియాకు వెల్లడించారు. కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణచైతన్యరెడ్డి హాస్పిటల్ ప్రారంభోత్సవానికి విచ్చేసి డాక్టర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. హాస్పిటల్ డాక్టర్ వంశీధర్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, నేను డాక్టర్ వంశీధర్, ఉమామేశ్వరి ఆర్థోపెడిషన్, జనార్దన్ రెడ్డి ఫిజిషియన్, రవికుమార్ జనరల్ సర్జన్, మేడం బిందు పీడియాట్రిషియన్. వీళ్ళంతా విశేష అనుభవం కలిగి ఈ పల్స్ టీంలో చేరి కడప ప్రజలకి తమ సేవలు అందించడానికి కడపకు వస్తున్నారు. 2017లో క్యాత్ ల్యాబ్ కొమ్మాలో మొదలుపెట్టగా వైద్య రంగంలో కడపలో పెను మార్పులు తీసుకొచ్చి స్టెంట్ను పరిచయం చేశాను నేను. తర్వాత ఎమర్జెన్సీ కేసెస్, వెంటిలేటర్, సిక్ కేసెస్ కడపలోనే ట్రీట్ చేయడం మొదలుపెట్టి ఒక అడుగు ముందుకేశాను. ఆ తర్వాత ఒక 6-7 క్యాత్ ల్యాబ్స్ వచ్చాయి. మళ్ళీ ఈ వైద్య రంగంలో కడప ప్రజలకు సేవలు అందించుటకు ఇంకొక 2 అడుగులు ముందుకేసి ఈ పల్స్ హాస్పిటల్ తీసుకొస్తుంది. దీంట్లో అనేకమైన అడ్వాన్స్డ్ టెక్నాలజికల్గా FD క్యాత్ ల్యాబ్ 20, దీంట్లో గుండెకే కాకుండా శరీరంలో ఎక్కడైనా బ్లాక్లు క్లియర్ చేసుకోవడం కానీ, అలానే ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ, లంగ్లో బ్లాక్స్ కానీ, లేదంటే గుండె చుట్టూ నీరు తీస్తే దానికోసం థొరకోస్కోపీ, అదే కాక కొత్తగా మీరందరూ వింటారు నిద్ర సమస్యలు, దానికోసం అడ్వాన్స్డ్ స్లీప్ ల్యాబ్, అలానే ఆపరేషన్ థియేటర్స్, ల్యామినార్ థియేటర్ సియామ్స్తో, అలానే అడ్వాన్స్డ్ ట్రామా అండ్ ఎమర్జెన్సీ కేర్ స్టార్ట్ చేసింది. దీంట్లో వస్తేనే రోగికి యాక్సిడెంట్ అయినప్పుడు అనేక మంది డాక్టర్లు ఒకటే ప్లేస్ అవసరం ఉంటుంది. ఎందుకంటే న్యూరో సర్జన్ అవసరం, జనరల్ సర్జన్ అవసరం, ఆర్థోపెడిషన్ అవసరం, ఆప్థల్మాలజిస్ట్ అవసరం, ఎమర్జెన్సీ డాక్టర్ అవసరము. ఇవన్నీ కలిపి ఒకటే ప్రదేశంలో కడపలో మొట్టమొదటిసారిగా ఈ పల్స్ హాస్పిటల్ నందు సమకూర్చి పెట్టాం. ఇదంతా ఇన్ హౌస్ డాక్టర్స్ పేషెంట్ వచ్చినప్పుడు ఎవరు కావాలంటే వాళ్ళు టైం వేస్ట్ కాకుండా చూపించుకొని విలువైన సమయాన్ని మనము సేవ్ చేసుకోవచ్చు. అలాగే కిడ్నీలో హీమో డయాఫిల్ట్రేషన్ స్టార్ట్ చేశాము. ఇది కడపలోనే మొట్టమొదటి హీమో డయాఫిల్ట్రేషన్. రాయలసీమలో ఇలాంటివి మొత్తము 5 మాత్రమే ఉన్నాయి. దీనివల్ల బీపీ లో ఉండే వాళ్ళకు డయాలసిస్ చేయడము, అలాగే పాయిజనింగ్ వాళ్ళకు డయాలసిస్లో, అలానే బీపీ వెరీ లో ఉన్న వెరీ సిక్ పేషెంట్, ఇన్ఫెక్షన్ ఉండే వాళ్ళకి ఫిల్టర్ చేయడానికి కూడా ఈ హీమో డయాఫిల్ట్రేషన్ మనకి ఎంతో అవసరం. అడ్వాన్స్డ్ మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ స్టార్ట్ చేశాము కడపలో. దాంట్లో మనకు రిఫ్రాక్టివ్ ఫెలోషిప్ చేసిన ఎల్వి ప్రసాద్ చేసిన డాక్టర్ విద్యాధర్ గారు ఉన్నారు. రిఫ్రాక్టివ్ ఫెలో ఈ రాయలసీమలో ఉన్న ప్రథమ డాక్టర్ తనే. కెట్రాక్ట్ శుక్లము వాటి ఆపరేషన్లకి, లాసిక్స్కి తన ఎంతో అనుభవము. ఎల్వి ప్రసాద్ మరియు అరవింద్ తమిళనాడులో గడించి తన 10 ఏళ్ల అనుభవంతో కడపలో వచ్చి సేవలు అందిస్తున్నారు. అలానే మెడికల్ రెటినాకు డాక్టర్ ఇండియా గారు పిల్లలకి, అలానే మెడికల్ రెటినాకు కేరళలో ఫెలోషిప్ చేసి వచ్చి తన సేవలు అందిస్తున్నారు. సో పల్మనాలజీ టీము, జనరల్ సర్జరీ, ఫిజిషియన్స్, గైనకాలజిస్ట్, 30 ఏళ్ళ అనుభవం ఉన్న గైనకాలజిస్ట్తో ఆబ్స్టిక్స్, స్త్రీల సమస్యలకు సేవలు అందించడానికి ఈ పల్స్ హాస్పిటల్ సంసిద్ధంగా ఉన్నారు. ఈ సేవలు సద్వినియోగపరచుకోని ప్రజలకి మేము తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.